అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పరిటాల సునీత కాన్వాయ్పై గ్రామస్తులు చెప్పులు రాళ్లతో దాడి చేశారు. కారుకు స్వల్పంగా డ్యామేజ్ కావడంతో పోలీసులు కాన్వాయ్ను నిలిపివేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ మనకు అందిస్తారు. జగదీష్. సంధ్య అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని తోపుదుర్తి గ్రామంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తోపుదుర్తి గ్రామంలో పసుపు కుంకుమ అలాగే ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని చేపట్టిన మంత్రి పరిటాల సునీతను గ్రామంలో అడుగు పెట్టనివ్వమంటూ గ్రామస్తులు గత 2 రోజులుగా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ గ్రామానికి గత 5 సంవత్సరాలుగా కూడా మంత్రి పరిటాల సునీత చేసింది ఏమీ లేదు. వచ్చిన గతంలో కూడా 10,000 డ్వాక్రా గ్రూపులకు ఇచ్చిన 10,000 కూడా మాకు ఇవ్వలేదంటూ మాతో వడ్డీగా డబ్బులు కట్టించుకున్నారనే రేపంతోనే గ్రామంలో అడుగు పెట్టినలేదంటూ మహిళలు మొత్తం 500 మంది ఊళ్ళో ఉన్న మహిళలు కూడా రోడ్డు మీద కూర్చొని మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఆందోళన చేశారు. ఈ గ్రామానికి ఖచ్చితంగా నాకు ఓట్లేసి గెలిపించారు. తోపుదుర్తి గ్రామంలో నేను తోపుదుర్తికి వెళ్లి కార్యక్రమంలో పాల్గొంటానని మంత్రి చెప్పడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా నెలకొంది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ అలాగే మరో పక్క వైసీపీ పార్టీ ఆందోళనతో చేశారు. పోలీసులు కూడా భారీగా మోహరించి జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ ఆధ్వర్యం రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెరగొట్టడంతో పరిస్థితి తగ్గిన తర్వాత మంత్రి తోపుదుర్తి గ్రామంలో వచ్చి కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమం ముగించుకొని ఇప్పుడే వెళ్ళిపోయారు. కార్యక్రమం తోపుదుర్తిలో ఎంటర్ అయినప్పుడు గ్రామస్తులు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా గ్రామస్తులు మంత్రి కాన్వాయ్పై చెప్పులు రాళ్లు పరకలతో దాడి చేశారు. చిన్న ఒక రాయి మంత్రి కాన్వాయ్ ఇవ్వడంతో మంత్రి కాన్వాయ్ డ్యామేజ్ కావడంతో పోలీసులు అక్కడ గ్రామస్తులను కూడా చెరగొట్టే ప్రయత్నం చేసి మంత్రి గారిని కార్యక్రమం పూర్తి చేసి ఆ గ్రామం నుంచి ఇప్పుడే అక్కడ నుంచి కార్యక్రమం ముగించుకొని వేరే గ్రామంలో కార్యక్రమానికి వెళ్ళిపోయారు. సంధ్య. జగదీష్, ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎవరైతే గ్రామస్తుల ఆగ్రహంతో కాన్వాయ్ పైన రాళ్లు రువ్వారో పోలీసులు వారిని ఏమైనా నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే కాన్వాయ్ మంత్రి గారు కార్యక్రమం పసుపు కుంకుమ కార్యక్రమం ముగించుకొని తొమ్మిదిన్నర నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. అయినా కూడా అక్కడ పోలీసు భారీగా మోహరించారు. రాత్రి ఏ టైంలో ఏం జరుగుతుందో అనే విధంగా కూడా పోలీసులు మోహరించి గ్రామంలో ఇప్పుడైతే ప్రశాంతంగా పరిస్థితి నెలకొంది. కానీ పోలీసులు మాత్రం ఈ రోజు రేపు 2 రోజులుగా ఇక్కడ 144 సెక్షన్ విధించే విధంగా కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ఇలా ఎన్నికలు దగ్గర పడే సమయం కొద్దీ ఈ గ్రామాలు ఫ్యాక్షన్ కు దగ్గరగా ఉన్న గ్రామాలు కావడంతో ఇక్కడ వైసీపీ నాయకుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సొంత ఊరు గ్రామం తోపుదుర్తి గ్రామం. ఇతనిని గతంలో రామగిరి మండలానికి పోయినప్పుడు అక్కడ రాళ్లతో దాడి చేసే టీడీపీ వాళ్ళు. అందుకే ఈ రోజు మా నాయకుడు గ్రామంలోకి మీరు ఎలా వస్తారని కూడా కొంతమంది గ్రామస్తులు మా నాయకుడు మీ రామగిరి మండలం రానినప్పుడు మేమెందుకు రానిస్తాం మిమ్మల్ని అనే విధంగా కూడా ఇక్కడ గ్రామస్తుల్లో ఫ్యాక్షన్ తగిలే విధంగా కూడా ఉందని పోలీసులు ఆ నేపథ్యంతోనే ఈ రోజు రేపు కూడా ఇక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే పోలీసులు కూడా అక్కడ భారీగా పోలీసులు కబందాస్తాల్లో తొమ్మిది గ్రామం ఉందని చెప్పొచ్చు. సంధ్య. అయితే స్థానికుల రియాక్షన్ పట్ల మంత్రి పరిటాల సునీత రియాక్షన్ ఏంటి? స్థానికులు మాకు 5 సంవత్సరాల్లో మంత్రి ఏం చేయాలి కానీ మంత్రి గారు చూస్తుంటే మేము తోపుదుర్తి గ్రామానికి నీళ్లు ఇచ్చాము, సబ్సిడీలు ఇచ్చాము, ఇన్సూరెన్స్ ఇచ్చాము, గతంలో కూడా చెక్కులు ఇచ్చాము. రైతులు కూడా చాలా మంది మేము టీడీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందిందంటే తోపుదుర్తి అభివృద్ధి చెందిందని గత 10 ఏళ్లలో కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు కూడా తోపుదుర్తి గ్రామానికి నీళ్లు రాలేదు, పంటలు పండుకోలేదు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 20 ఎకరాలు నీళ్లతో సాగు చేసుకుని అభివృద్ధి మేము టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చామని అది మర్చిపోయి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఎన్నికల సమయంలో ఇలాంటిది తగదని ప్రజా సంక్షేమంలో అందరూ కలిసి పనిచేసుకోవాలనే విధంగా మంత్రి గారు చెప్తున్నారు. సంధ్య. రైట్ జగదీష్.